నా పేరు వేదశ్రీనిజ. నేను 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఇప్పుడు నేను సమయస్ఫూర్తి కథ గురించి చెప్పబోతున్నాను. ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు మీద కోతి ఉండేది. కోతి నేరేడు పండ్లు తాను తింటూ నదిలో ఉండే మొసలికి కూడా ఇచ్చేది. అలా నేరేడు పండ్లు పంచుకోవడం వలన కోతికి మొసలికి మధ్య స్నేహం ఏర్పడింది. నేరేడు పండ్లు తినే కోతి గుండె మధురంగా ఉంటుంది అని ఆడమొసలి కోతి గుండెను తినడానికి పన్నాగం పన్నింది. కోతి గుండె తింటే తన జబ్బు తగ్గిపోతుందని కోతి గుండె తెచ్చిపెట్టు అని అడిగింది. మొసలి కోతిని ఇంటికి అతిథిగా ఆహ్వానించింది. నది మధ్యలో మొసలి కోతికి అసలు విషయాన్ని చెప్పింది. మొసలి మాటలు విన్న కోతి భయపడకుండా తన తెలివిని ఉపయోగించి, అయ్యో మిత్రమా, గుండెను చెట్టు మీదనే వదిలేసి వచ్చాను, వెనక్కు వెళ్ళి తీసుకుందాం పదా అని తప్పించుకుంది. పాఠం: నీతి. మనం ఎలాంటి ఆపదలోనైనా తెలివిగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలి. ధన్యవాదాలు.